హాయ్, నా పేరు కామాక్షి. మీరు ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. లైక్ కొట్టడం వల్ల నన్ను కొంచెం ముందుకైతే తీసుకెళ్తుంది యూట్యూబ్ అనేది. ఇకపోతే ఓటింగ్ ట్రెండ్స్లో నేను చెత్త అయితే చెప్పను, గబగబా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఎందుకంటే ఒకటి చెప్తున్నాను చూడండి. కొంతమంది ఏమంటే మా సంజనాని పొగుడు, మా తనుజాని పొగుడు అంటున్నారు. ఇదేం ప్రైవేట్ ఛానల్ కాదు, ఇది నా ఛానల్. నేను నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాను. నాకు ఏది అక్కడ ఒకరి గురించి తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తా, అక్కడ రైట్ అయితే రైట్ చెప్తా. నేను సంజనాకి భజన చేయట్లా, తనుజాకి భజన చేయట్లా, మిగతా కంటెస్టెంట్కి ఎవరికి భజన చేయట్లా. నేను జెన్యూన్గా ఆ రోజు అక్కడ ఏం జరిగిందో అదే రోజు నేను చెప్తా ఉన్నాను. నేను ఏమైనా అనుకోండి, నో ప్రాబ్లం. ఇకపోతే ఓటింగ్ ట్రెండ్స్లో ఎవరెవరు ఉన్నారైతే చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో తనుజా ఉంది. నీ అబ్బో పోయింది. ఫస్ట్ ప్లేస్లో సంజన ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా, ఎన్ని అనుకున్నా ఆ ముందరే ఉంది. ఏం చేస్తా, మీరు పోయి ఓటింగ్ పోల్స్ని ఏమన్నా ఆపుతారా? పోయా ఆపలేం కదా. నిన్న కూడా దొంగతనం చేసింది. ఎక్కడ పులిహోర కలిపి తీసుకెళ్ళి శ్రీజాకి ఇచ్చింది. అది దొంగతనమే, అది తప్పు, నేను కాదని చెప్పలే. కానీ ఆ ఫుడ్ మేనేజర్, ఆమె ఫుడ్ కౌంటర్లో ఉంటుంది, తీసుకెళ్ళి ఇవ్వడం తప్పు. అయినా ఇచ్చింది. ఆమె ఎందుకు ఇచ్చింది? కంటెంట్ కోసం ఇచ్చింది. ఆమెకు ఒక కంటెంట్ కావాలా, అక్కడ ఒక గొడవ కావాలా, ఆ గొడవ వల్ల ఆమెకి మంచి జరుగుతుంది కదా. తీసుకెళ్ళి శ్రీజాకి అన్నం పెట్టింది. కెప్టెన్కి చెప్పి వాళ్ళకి చెప్పి ఇవ్వచ్చు, నేను అన్నం పెడుతున్నాను అనేసి. అట్లా చెప్పలా, దొంగతనంగా ఖర్చుఫులో కట్టుకొని వెళ్ళి ఇచ్చింది. ఆమె ఫస్ట్ ఎన్నైనా అనుకోండి, ఆమె అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది సంజన. ఇంకా సెకండ్ ప్లేస్లో ఫ్లోరా ఉంది. నాకు దినానికి ఫ్లోరా అయితే తెగ నచ్చేస్తూ ఉంది. ఆమె ఎక్కడుంటే అక్కడ గెలుస్తుంది అనిపిస్తుంది. లేడీ లక్లాగా మొన్న టాస్క్లో వచ్చేసి భరణి అన్న గోదాం ఎవరు మొన్న వచ్చేసి అన్న పేరెంట్స్ అంత సుమనన్న, మొన్న వచ్చేసి సుమనన్న టీంలో ఉండి 3 సార్లు జరిగితే 2 సార్లు గెలిచారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ దాంట్లో అయితే 3 టాస్కులు, ఇప్పుడు జరిగే టాస్క్లో కూడా వాళ్ళే గెలుస్తారు, రెడ్డిమే గెలుస్తారు. సూపర్ అనిపించింది. ఎంతమంది ఏం ఆడుతున్నది ఆ ఫ్లోరా, బయటికి తరిమేద్దాం ఫ్లోర్లో అని ఏం లేదు. ఆమె వచ్చి కామ్గా కూర్చుంటున్నది. అంటే హరీష్ ఏమన్నా ఆడుతున్నాడా బిగ్ బాస్ హౌస్లో? ఏం ఆడుతున్నాడు హరీష్ వచ్చి? ఆయన వచ్చేసి కూర్చుంటాడు, అందరిది తప్పు, నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు అంటాడు. దాన్నే క్యారీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అదన్నే క్యారీ చేస్తూ ఉంటాడు. అలా క్యారీ చేయకూడదు, పోతూ ఉండాలి. గేమ్ 101 రోజు 104 రోజుల గేమ్ కోసం వచ్చాము. ప్రతి ఒక్కదాన్ని క్యారీ చేయడం ఎందుకు? ఆయన ఏం ఆడుతున్నాడు? ఆయన ఆడడం లేదు కదా. అందరూ ఫ్లోరా ఎందుకుంది, ఏం ఆడుతుంది, సూపర్గా ఆడుతుంది, అది ఆమె గేము. ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లము, దానివల్ల మాట్లాడలేకపోతుంది. కానీ గేమ్లో 100% ఇస్తుంది కదా. నాకైతే ఫ్లోరా తెగ నచ్చేస్తూ ఉంది. ఫ్లోరా వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక మూడో ప్లేస్లో వచ్చేసి దివ్య నిఖిత ఉంది. నిన్న కూడా ఆ గ్రూప్ డిస్కషన్లో తనుజకి శ్రేయ చెప్తా ఉంది, ఆ అమ్మాయికి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, ఆపరేషన్ అయితే జరిగింది కదా, నొప్పి ఉంది, ఆడలేదంటే తన టీంలో నుంచి తీసేసింది సంజన కాదు తనుజ. ఈ తనుజ కొంచెం పేర్లు కన్ఫ్యూజ్గా ఉన్నాయి, తీసేసింది. తీస్తే తర్వాత పోయి పాపం భరణి అన్న టీంలోకి తీసుకున్నారు. ఎంత బాగా పెట్టింది. అతనెవరు హరీష్ తోటి ఎంత బాగా పోరాడింది. హరీష్ పట్టుకున్నా కూడా కొంచెం చూసి పట్టుకోండి ఆయన ఏం పట్టుకోలేదు, ఆయన భయపడ్డాడు. మొదలే నేను ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నానని చెప్పి ఆయన భయపడ్డాడు, పట్టుకోలేదు. ఎంత బాగా ఇచ్చింది ఫిజికల్ టాస్క్లో, బాగా ఆడుతున్నది కదా దివ్య వచ్చి మూడో ప్లేస్లో ఉంది. ఇంకా నాలుగో ప్లేస్లో రీతు ఉంది. రీతుది ఏముంది, అక్కడక్కడ కొంచెం పులిహోర కలుపుతూ ఉంటుంది, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటుంది. కాకపోతే అప్పుడు పతివర్త నువ్వు అని చెప్పి పడతా ఉంటుంది. ఫిజికల్ టాస్క్ వస్తే శ్రీజాని పట్టుకునింది, అబ్బాయి ఒక జలగలాగా పట్టుకునింది. శ్రీజాకి రీతుకు పడితే రీతుయే గెలుస్తుంది అనిపిస్తుంది. మొన్న టాస్క్లో ఆ బాల్ వేసే టాస్క్లో కూడా రీతుయే పట్టుకొని ఉండింది. ఆ ప్లేని రీతు వచ్చేసి తర్వాత ప్లేస్లో ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇంకా ఐదో ప్లేస్లో నిన్నటిదాకా హరీష్ ఉండేవాడు, శ్రీజ లాస్ట్కు ఉండేది. పాపం నిన్న అన్యాయం జరిగింది కదా శ్రీజాకి అనేసి శ్రీజ వచ్చేసి కొంచెం పిల్ల ఎంత బాగా ఆడింది. చేతికి దెబ్బ తగిలినా కానీ శ్రీజ వచ్చేసి ఆ బాల్స్ పట్టడం కానీ సూపర్గా ఆడింది. డిపెండ్ చేసుకున్నది, ఎక్కడ నాకు దెబ్బ తగిలింది అనే విషయం చెప్పకుండా గబగబా దిగిన స్విమ్మింగ్ పూల్లో దిగి గబగబా బాల్స్ చేసి ఆ టీముని గెలిపించుకునింది శ్రీజ వచ్చేసి ఇప్పుడు 5th ప్లేస్లో ఉంది. ఇంక లాస్ట్ ప్లేస్లో హరీష్ ఉన్నాడు. హరీష్ వచ్చేసి బాగా ఆడాడు, కాదని చెప్పలా. ఆ 23 ఏళ్ళతో 43 ఏళ్ళు అయినా బాగా కుస్తీ పట్టాలంటే టైర్లు ఇలా పట్టాలంటే కష్టమే కదా పాపము. బాగా ఆడాడు. కాకపోతే ఆయనలో ఉన్న తప్పేంది అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తప్పుడు మనుషులు, నేను ఒక్కడే నిజాయితీ పరుడు అంటాడు. బతికేదే ప్రపంచంలో బతుకుతున్నప్పుడు అందరూ చెడ్డడు, నొక్కడనంటే అడవిలో ఏం బతకట్లేదు కదా, ఆ జనాల మధ్యనే బతుకుతున్నాం కదా. ఇప్పుడు అదే జరుగుతున్నది బిగ్ బాస్ హౌస్లో. అందరూ ఒక దగ్గర కామెడీ చేసుకొని బాగా ఆడుకుంటూ ఉంటే ఒక మూల కూర్చో ఉంటాడు, మూల కూర్చొని ఆ కెమెరాలతో మాట్లాడుకుంటూ ఉంటాడు.
ఉన్నదే 4 రోజులు. ఆ 4 రోజులు నిన్న కూడా వాళ్ళంతా నువ్వు తప్పాడావు, నువ్వు ఫౌల్ అవ్వడం అంతలా గొడవ పడుతుంటే హాయిగా కూర్చొని నాకేం సంబంధం లేదు అనుకుంటా. నువ్వు ఒక పాయింట్ పెట్టు, ఇది తప్పాడావు అని చెప్పు, నువ్వు కరెక్ట్ చేసుకో, ఇలా చెప్పాలి కదా. ఏమీ లేదు. నేను సంజన కూడా అంటున్నారు కదా, ఆయన పాపం ఆలోచించి ఆయన మూడ్ ఆఫ్ అయిపోయేటట్టున్నాడు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండడం కూడా కష్టమే అని చెప్పి సంజన కూడా అంటా ఉంది. నేను కూడా అదే చెప్తున్నా, ఆయన వేస్ట్. ఎంతసేపు ప్రపంచం మొత్తం వేస్ట్ అంటాడు, దాన్ని ఒక్కడే గొప్ప అనుకుంటాడు. ఇలా అంటాడు, పంపించడమే బెటర్. ఈయనైతే లాస్ట్లో ఉన్నాడు. నాకు తెలిసి ఈ వారం బయటికి వెళ్తే మాస్క్ మీద పోతాడనిపిస్తూ ఉంది.